నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు కనాను దేశాన్ని వేగుజూచి తిరిగి వచ్చినప్పుడు 10 మంది మంచి సమాచారం చెప్తే 10 మంది చెడ్డ సమాచారం చెప్తే ఈ ఇద్దరు మంచి సమాచారం చెప్తారు. మనం వేగు చూడటానికి వెళ్ళిన దేశం తన నివాసులను భక్షించు దేశం. అక్కడ ఆనాకు వంశీకులైన నెఫీలి జాతి మనుషులు చూసాం. ఎంత పొడుగున్నారంటే వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతల్లాగున్నాం. మా దృష్టికి మేము మిడతల్లాగున్నాం, వాళ్ళ దృష్టి కూడా మేము మిడతల్లాగానే ఉన్నాం. అంతంత ఎత్తోళ్ళు. వాళ్ళ మీద పోరాడి గెలవాలనేనా, మన వల్ల కాదని 10 మంది అన్నారు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రం ఓ మాట అన్నారు. చూద్దాం త్వరగా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము చెప్తుంది చూడండి, 14వ అధ్యాయము 5 నుంచి 5వ వచనం చదువుతుంది చూడండి. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సంఘము ఎదుట సాగిలపడిరి. ఎందుకంటే వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు కదా, ప్రజలంతా రివర్స్ అయిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అని మా గోరీలు గట్టాన్ని తీసుకెళ్తున్నావు నువ్వు అక్కడికి. అంతంత పొడుగు మనుషులు ఉన్నారంట, మమ్మల్ని మిడతలతో సమానంగా చూస్తారంట. వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి మమ్మల్ని సావగొట్టాలనేగా నువ్వు చేసిన పని అని మొత్తం రివర్స్ అయిపోయారు. రివర్స్ అయినప్పుడు మోషే అహరోనులు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువ, దేశాన్ని సంచరించి చూడటానికి వెళ్ళినటువంటి ఆ 12 మందిలో 10 మందిని పక్కన పెడితే ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును యెఫున్నె కుమారుడగు కాలేబును ఇద్దరు బట్టలు చించుకున్నారండి. జనాల ప్రవర్తన చూసి, దైవజనులు సమాజం ముందు సాగిల పట్టం చూసి బాధపడ్డారు. వస్త్రాలు చించుకున్నారు. చించుకొని ఏమంటున్నారు చూడండి. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మన భవిష్యత్తు ప్రమాదకరంగా ఏమీ లేదు, శాపగ్రస్తంగా ఏమీ లేదు. అది ఆశీర్వాదకరంగా ఉంది, మంచిగా ఉంది, సమాధానకరంగా ఉంది. వారేమంటారు 10 మంది? మన చివరి మజిలీ భయానకంగా ఉండబోతుంది, మన భవిష్యత్తు వికృతంగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఏదో అనుకున్నాం, ఏదో జరగబోతుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చామని ఆ 10 మంది అంటే, ఈ ఇద్దరు వాళ్ళన్న ఆ 10 మంది అన్న మాటకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమంటే మీరు చెప్పండి, 10 మంది నడిచింది దారి అయిద్దా, ఇద్దరు నడిచింది దారి అయిద్దా? పెద్దగా చెప్పాలి. 10 మంది నడిచిందే దారి అయిద్ది కానీ ఇద్దరు నడిచింది దారి కాదుగా. అయినా సరే ఇద్దరు వస్త్రాలు చించుకొని ఈ మాట చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటను మీరు నమ్మొద్దు. వాళ్ళు ఎంత పొడుగుంటే ఏమి, ఎంత లావు ఉంటే ఏమి, ఎంత బలశాలు అయితేనేమి, ఇంత దూరం మనల్ని ఎంతో మంది నుంచి కాపాడి మానవ జీవనానికి భిన్నమైన రీతిలో మనల్ని పోషించాడు దేవుడు. ఎన్నో రీతిలో మనల్ని ఆదుకున్నాడు, ఎన్నో రీతిలో గొప్ప గొప్ప అద్భుతాలు చేసి మనల్ని నడిపించాడు గనక, ఇంతకాలం మనం నడవలేదు, ఆయన నడిపించాడు గనక ఇక ముందు కూడా ఆయనే మనకు తోడై ఉంటాడు, ఆయనే మనకు విజయాన్ని ఇస్తాడు. వారు చెప్పే మాటను బట్టి మన భవిష్యత్తును గురించి వికృతంగా ఊహించొద్దు. దేవుని యందు విశ్వాసాన్ని బట్టి మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగానే తలంచుదాం. దయచేసి మీరు ఏదేదో అనుకోకండి. వారెంతటి బలవంతులైన దేవుని హస్తం మనకు తోడై ఉంటే విజయం మనదే అంటూ అద్భుతమైన మరో మాట అన్నాడు చూడండి. మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. అద్దుగా నెహెమ్యా ఏమన్నాడు 8:10లో? యెహోవా యందు ఆనందించుట ద్వారా మనం బలం పొందుతామన్నాడు. ఇక్కడ దేవుడు మన యందు ఆనందిస్తే ఏం జరిగిద్దో చెప్తున్నాడు. కాలేబు యెహోషువ ఇద్దరు. మనం దేవుని యందు ఆనందించటం అనేది ఒకటి ఉంది, దేవుడు మన యందు ఆనందించుట అనేది కూడా ఒకటి ఉంది.
దేవుడు మన యందు ఆనందిస్తే ఏం జరిగిద్ది అనే ఒక్క మాటను మనం తీసుకుంటే బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది ఆ ఒక్క పాయింట్లో. దేవుడు మన యందు ఆనందించాలి. ఆనందిస్తే ఏం జరిగిద్దంటే అక్కడ చెప్పాడు చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి ఆ, దానిని మనకిచ్చు. ఆ దేశములో మనల్ని చేరుస్తాడు, దాన్ని మనకిస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అది వాళ్ళు అప్పటికే చేరారా లేకపోతే భవిష్యత్తులో చేరతారా చెప్పండి? వాళ్ళు అప్పటికే చేరారా, అందులో చేరలేదా? చేరేది భవిష్యత్తా లేకపోతే ప్రస్తుతమా వారికి? కనాను దేశములోనికి చేర్చబడుట అనేది వారి భవిష్యత్తా వారి ప్రస్తుతమా? పెద్దగా చెప్పాలి. ఆ భవిష్యత్తుని గురించి శుభవచనాలు పలుకుతున్న వాళ్ళెవరు? యెహోషువ, కాలేబు. భవిష్యత్తును గూర్చి దరిద్రపు మాటలు పలికింది ఎవరు? చెడ్డ సమాచారం చెప్పింది ఎవరు? ఆ 10 మంది ఇశ్రాయేలు పెద్దలు. ప్రియులారా, మనల్ని బట్టి కానీ మన పరిస్థితులను బట్టి కానీ మనం ఆలోచించుకున్నప్పుడు మన భవిష్యత్తు భయానకమే. కానీ మనం ఒంటిగా లేమే, మన ఒంటరిలం కామే. మనకు తోడై ఉండి పక్షిరాజు రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్టు మనల్ని మోసి మనల్ని చంకనెత్తుకునే ప్రేమామూర్తి మనకున్నాడు కదా. నమ్మదగిన దేవుడు మనకున్నాడు కదా. ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి ఆలోచించండి. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకనిచావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సునాదమో. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమో. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ. ప్రతికూల పరిస్థితులు ఏమవుతాయి? కనుమరుగైపోతాయి. ఎందుకంటే మనం ఒంటరిగా లేవు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వాడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కృప నీ మీద ఉంటే, ఆయన దయ నీ మీద కలిగితే, ఆయన నీ యందు ఆనందిస్తే నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు సైతం నీకు అనుకూలంగా మారిపోయేటట్టు ఆయన చేస్తాడు. ఆయన చేయలేడా? నీకు నష్టములుగా ఉన్న పరిస్థితులను కూడా నీకు లాభంగా మార్చే దేవుడు ఆయన మారుస్తాడు. అంత సమర్థుడు ఆయన. అరే, ఆయన మనకుంటే మీకేం పిచ్చా చేదస్తమా? నివాసులను భక్షించే దేశం కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం అది అన్నాడు.
చివరికి ఎవరి మాట నెరవేరింది? విశ్వాసంతో పలికిన వీరి మాట నెరవేరిందా? దేవుణ్ణి సందేహించి సణిగి సర్వ సమాజం నాయకుల మీద తిరుగుబాటు చేసేటట్టు చేసినటువంటి వారి మాట నెరవేరిందా? ఎవరు చేరారు ఆ వాగ్దాన దేశంలోనికి? సందేహించి అనుమానించి దేవుని తక్కువ అంచనా వేసి మనుష్య రీతిని ఆలోచించే వాళ్ళు చేరారా? అమ్మో మన భవిష్యత్తు భయంకరం అన్న వాళ్ళు చేరారా? నో. దేవుని బట్టి మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉంది. దేవుని బట్టి మనకు జయం ఉంది. దేవుని బట్టి మనకు విజయం ఉంది. దేవుని బట్టి మనం అందులో ప్రవేశిస్తాం అన్నోళ్ళు చేరారా? ఎవడు ఏది విశ్వసించాడో అదే పొందాడు. ఎవడు ఏది నమ్మాడో అదే పొందాడు. ఒకరేమో దేవుణ్ణి పక్కన పెట్టి మానవ రీత్యా ఆలోచించి తాము భయపడి ఇతరులను భయపెట్టి మొత్తం అరణ్యంలో రాలిపోయారు. పసిబిడ్డల్లాగా దేవుని శక్తిని ఎరిగిన వారై విశ్వాసం ఉంచి దేవుని బట్టి మనం చేరగలం. దేవుడు మనల్ని దానిలోనికి ప్రవేశపెడతాడు. అంతేకాదు దేవుడు దానిని మనకిస్తాడు. మన శత్రువులను మన ముందు లేకుండా దేవుడే హతం చేస్తాడు. మన ప్రతికూల పరిస్థితులని దేవుడే తొలగిస్తాడు. మనం ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన సంతోషపడినట్లుగా మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఆయన మన యందు ఆనందిస్తే చాలు. మన కోసం ఏదైనా చేయగలడని ఎంత అద్భుతమైన మాట పలికాడో చూడు. ఎంత ముఖ్యమైన మాట పలికాడో చూడు. ఈ మాట పలికిన వారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో కనాను దేశం గురించి దేవుని బట్టి శుభ సమాచారం చెప్పినటువంటి ఇద్దరిలో ఒకడే యెహోషువ. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను దేవుడు నియమించి, ఆ యెహోషువకు సహకారిగా కాలేబునే దేవుడు నియమించి, వాళ్ళిద్దరి నాయకత్వంలో ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని వాగ్దత్త దేశానికి చేర్చిన వాడు ప్రభువు. యెహోషువనే వాడుకున్నాడు అందులో చేర్చడానికి వాళ్ళని. ఎందుకంటే అంతమందిలో విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తులు ఇద్దరు. వారిలో ఒకడు యెహోషువ. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దానము నిన్ను చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దానము నిన్ను చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. చెప్పండి, మనం మెయిన్గా ఏది చూసుకోవాలి? అమ్మో ఆ పరిస్థితులు ఏమైపోతాయో, ఇట్లా ఏమైపోతుందో, అమ్మో రేపు ఏం జరిగిద్దో, అయ్యో ఇది ఎలాగా అది ఎలాగా, అమ్మో అయ్యో కుయ్యో మురగాదు. మనం ఆలోచించుకొని జాగ్రత్త పడాల్సింది ఒక్కటే, దేవుడు నా యందు ఆనందించే విధంగా నేనున్నానా లేదా అనేది ఒక్కడు చూసుకుంటే చాలు. మేజర్ పాయింట్ చెప్తున్నా. దేవుడు నన్ను బట్టి ఆనందించే విధంగా నేను మారు మనసు పొందానా, జాగ్రత్త పడ్డానా, ఆయన ఆనందించే విధంగా నేను అడుగులేస్తున్నానా, దేవుడు నన్ను బట్టి దుఃఖపడే స్థితిలో నేనున్నానా, సంతోషించే స్థితిలో నేనున్నానా అనేది చూసుకోవాలి. ఈ ఒక్క విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటే, నేను చెబుతున్నా, పెద్ద పెద్ద పర్వతాలు నీ త్రోవకు అడ్డున్నా చదును భూమి అయిపోతాయి. చదును భూమి అయిపోతాయి. పెద్ద పెద్ద పర్వతాలు నీ మార్గంలో అడ్డున్నా ఏమవుతాయి?
చదును భూమి అయిపోద్ది, కొట్టేస్తాడు అంతే. అగాధ లోయలు నీ ముందున్నాయా, నీ కాలికింత ముళ్ళు కూడా గుచ్చుకోకుండా, నీకింత దెబ్బ కూడా తగలకుండా నిన్ను ఆయన భుజం మీద ఎత్తుకొని దాటిస్తాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడులే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడులే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విడుదలను సిద్ధము చేసావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విడుదలను సిద్ధము చేశావు. నీలో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసిన ఆడముడు. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవుని స్తోత్రం. అందరూ స్వరాలైతే యేసయ్యా నీలో. నీటిలో అక్షయుడా నీకే స్తోత్రము. నీటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆయన ఎలా ఆనందిస్తాడు? ఆయన ఆనందిస్తే ఏం జరిగిద్ది? దేవుడు మన యందు ఆనందిస్తే ఏమేం జరిగిద్ది? 2 ప్రశ్నలు. ఆయన మన యందు ఆనందిస్తే ఇంకేముంది? ఏం జరిగేది ఏంది? ఏదైనా జరిగింది. మనల్ని బట్టి సృష్టికర్త సంతోషపడితే, మనల్ని బట్టి దేవుడు ఆనందపడే స్థితిలో మనం ఉంటే మనకి ఎదురేంది ఇంకా? ఒక్కసారి ఏదో ఊహించి చెప్పండి, నాకు ఏదన్నా ఉందేమో ఉందా? ఎదురుండదు ఇక. ప్రతి విషయంలో తిరుగులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకే క్రీస్తు యేసునందున్న ప్రతి బిడ్డ ప్రభువు సంతోషమును నిరంతరం వెతుకుతూ ఉండాలి. ఇదే రహస్యం. పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి, మీ హృదయాల్లో రాసుకోండి, మీ తలకాయల్లో కూడా రాసుకోండి. ఒక్కటే ఒక్క పాయింట్, మేజర్ పాయింట్. నీ ప్రభువు, నా ప్రభువు, మన ప్రభువు మనల్ని బట్టి సంతోషపడే విధంగా, ఆనందపడే విధంగా మనం అడుగులు వేయగలిగితే
ఇక నీకు ఎదురు ఏది ఉండదు. కోటి దయ్యాలు ఏకమై కూటం పెట్టుకొని మీటింగ్ వేసుకొని మరి నీ మీదకి వచ్చిన 7 దారుల్లో పరారైపోతా, ఏది నిన్ను జయించజాలదు. చెప్తున్నాగా, 24 రకాల సమస్యలు నీ మీదికి తీసుకొచ్చిన పని కట్టుకొని ఏది నిన్ను కనీసం కదిలించనైనా కదిలించదాలు. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. ఇంకా అప్పుడు ఆయన నిన్ను బట్టి ఆనందిస్తే ఏముంటుంది? నీ దీపం ఆరిపోకుండా ఆయన తన చేతులు అడ్డు పెడతాడు. ఇక ఎంతమంది వచ్చి ఊదినా అది ఆరదు. ఓకే, అది దేదీప్యమానమై వెలుగుతూ ఉంటుంది అది. అయితే ఏం చూసుకోవాలి? ఆయన మన యందు ఆనందించే విధంగా మనం అడుగులు వేసుకో. ఎప్పటికప్పుడు అదే చూడాలి. నేను ఈ చర్యను చేయుట ద్వారా ఆయన బాధపడతాడేమో, నేను ఇలా ప్రవర్తించడం ద్వారా ఆయన దుఃఖపడతాడేమో, నేను ఈ పని చేస్తే యేసయ్య సంతోషపడతాడు, నేను ఈ పని చేస్తే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇదిగో వీరికి సహాయం చేస్తే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇలా మాట్లాడితే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇలా చేస్తే యేసయ్య ఆనందపడతాడని ప్రతి దానిలో ఆయన సంతోషం వెతుకును. తండ్రిని నిరంతరం సంతోషపెట్టే విధంగా కొడుకు కానీ కుమార్తె కానీ నడుచుకుంటే నీకు ఆ బిడ్డకి ఏదైనా తక్కువ ఉంటుందా? వాడికి కావాల్సినవి ముందుగానే వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే ముద్దుల కొడుకు, సంతోషపెట్టే కొడుకు, మరి అని ఏడిపించడిగా వాడు అడుక్కునే పరిస్థితి ఉండదు, నాన్న నాకు ఇది కావాలి అది కావాలని. ఎందుకంటే ఎప్పుడు తండ్రి సంతోషాన్ని కోరుకొని ముందే తండ్రిని ఆనంద పెట్టడానికి ఇష్టపడతాడు కనుక తండ్రిని గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్న ఈ కొడుకు విషయంలో ఇక తండ్రి నిరంతరం ఆలోచన కలిగి ఉంటాడు. మామూలుగా అయితే పట్టించుకోకపోవునేమో తండ్రి, కానీ ప్రత్యేకంగా వీడు తండ్రి గురించి, తండ్రి సంతోషం గురించి, తండ్రి ఆనందం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షిస్తాడు తండ్రిని వాడి గురించి ఆలోచించేటట్టు. అది కొద్దిగా తీవ్రంగా ఆలోచించేటట్టు చేస్తాడు. ఇంక వాడికి ఏది కావాలో ముందే రెడీ చేసి పెడతాడు. ఈ తండ్రి కొడుకులు ఒకరి ఆనందాన్ని ఒకరు వెతుకుతున్న అనుబంధంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించండి మీరు. వాడికి ఏది కావాలన్నా సరే వీడు అడిగే పరిస్థితే ఉండదు. ఇక చూస్తాడు, వాడు అవసరాన్ని చూస్తాడు, తెచ్చి పెడతాడు. ఏంటన్నా, ఏంటి నాకు కీ ఇస్తున్నావు ఏంటి, తాళపు చెవి ఇస్తున్నావు ఏంటంటే బయటికి వెళ్ళి చూడుపో అంటాడు. అడిపోయి చూస్తే వాడికి అవసరమైన వస్తువు ఏదో ఉంటుంది అక్కడ, వాడి ఆనందం. మళ్ళా కొడుకు సంతోషం, తండ్రి సంతోషం వెతుకుతాడు. తండ్రికి కావాల్సిందేదో, తండ్రికి అక్కర కలిగిందేదో, తండ్రికి సంతోషం కలిగించేదేదో తీసుకొస్తాడు. ఏంటన్నా, ఏంట్రా, ఏంటి బయట రమ్మన్నా, ఏంటంటే బయటికి రానా, బయటకు వచ్చి తండ్రికి సంతోషం, అరే ఇది తెచ్చావా, మరి నీకన్నా ఎక్కువ ఏముంది నాన్న, నీకోసమే. ఎంత ప్రేమ నాయన. అట్లా తండ్రి కుమారులు ఒకరినొకరు సంతోష పెట్టుకునే విధంగా ఉన్న ఆ కుటుంబము ఎంత ఆశీర్వాదకరమైందో కదా. మనమైతే చెడిపోయిన పిల్లలం, ఆయనేమో మంచి తండ్రి. యథార్థంగా చెప్పండి, మన ఏం పిల్లలం? మంచి పిల్లలమా? ఎంత చెడిపోవాలో అంత చెడిపోయిన పిల్లలు మనం. ఆయనేమో మంచి తండ్రి, ప్రేమ గల తండ్రి, హృదయం కలిగిన తండ్రి. ఈ చెడిపోయిన జీవితాలను ఇంతసేటు ప్రేమించి సహాయపడుతున్నాడే. ఈ చెడిపోయిన వాళ్ళు మారు మనసు పొంది కొద్దిగా మంచిగా ఆయన వైపు తిరిగి ఆయన ఆనందాన్ని వెతికితే ఇక ఆయన ఆగుతాడా? ఉండమన్న చోట ఉంటాడా? ఎవరో ఆయన ఇక కట్టేసినా ఆగడా ఆయన. ఎంత ముచ్చట పడతాడో. అందుకే క్రీస్తు యేసు సంబంధులమైన హృదయాల్లో ఎప్పుడు ఆయన సంతోషం వెతక, ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని కోరి మనకి
భౌతికంగా ఆనందాన్ని కలిగించే కొన్ని ఉన్నాయి. ఈ ఆనందాలు అవసరమైతే త్యాగం చేయాలి. ఆయనే చెప్పుకోవాలి. వాడు తప్పు చేయొచ్చండి, ఏం అడ్డం ఉంది వాడికి, నేనేం ఆపుతానా? కానీ వాడు చేయడు. ఎందుకంటే నేను అలా చేస్తే మా నాన్న బాధపడతాడు, నా గురించి ఆలోచిస్తాడు వాడు. వాడేదో బుద్ధిహీనమైన విధంగా బ్రతకొచ్చండి, కానీ బ్రతకడు వాడు. ఎందుకంటే అలా బ్రతికితే నాన్న బాధపడతాడు, నా గురించి ఆలోచిస్తాడండి వాడు. అనకు ఒక తండ్రి కొడుకు గురించి చెప్పుకొని ముచ్చట పడుతుంటాడు, కూతురు గురించి చెప్పుకొని, "ఆ, నా కూతురండి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, వస్తుంది, ఏమైనా చేయొచ్చు, ఆ అమ్మాయికి అడ్డమే ఉంది, నేను కొట్టేవాడిని కాదు, తిట్టేవాడిని కాదు, కానీ తనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చినా ఆ స్వేచ్ఛను నా కోసం నియంత్రించుకొని నాకు ఇష్టం లేనివి ఏవీ చేయకుండా జాగ్రత్త పడిద్ది నా బిడ్డ, నా ముద్దులు కూతురు" అంటాడు తండ్రి. ఒక తండ్రి ఏందయ్యా తెగ ప్రేమిస్తావు, నా కూతురు నా కూతురు నా కూతురు అని. ఆ లోకంలో అందరికీ కూతుళ్ళు లేరా, పెద్ద స్పెషల్గా నా కూతురు అని మాట్లాడతావు, నా కొడుకు అని మాట్లాడతావు అని ఇతరులు అంటే ఇట్లా చెప్తాడు. అనకేం చేయమంటావు? నా బిడ్డ ఇన్ని అవకాశాలు ఉన్నా, ఇంత స్వేచ్ఛ ఉన్నా, కేవలం నేను బాధపడతానని, నేను దుఃఖపడతానని, నేను ఆయాసపడతాను, నేను మాట పడాల్సి వచ్చిందని, నాకు అవమానం తేవటానికి ఇష్టపడక, తన బ్రతుకు ద్వారా నేను సంతోషపడాలని తనకున్న అన్ని స్వేచ్ఛలను వదిలేసుకుని నా కోసం తను తాను నియంత్రించుకుందయ్యా నా కూతురు. ఆమె కోసం కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచించాలి నేను? నా కోసం వాడికి ఉన్న స్వేచ్ఛలను వదిలేసుకున్నాడయ్యా నా కొడుకు. ఎక్కడ నాకు అవమానం తేయకూడదని, వాడిని బట్టి నేను తల ఎత్తుకొనే తిరగాలంట, వాడిని బట్టి నేను తల దించుకోకూడదంట. ఆడు అంటున్నాడు, మొన్న వాళ్ళు అమ్మతో అంటున్నాడు, నేను విన్నాను దూరంగా. ఫ్రెండ్తో చెప్పుకొని ఏడుచుకుంటాడు తండ్రి. కొడుకు ముందు మాట్లాడ్డు, కూతురు ముందు మాట్లాడ్డు, బిర్రుగా ఉంటాడు, నాకేం తెలియదు అన్నట్టు. దేవునికి స్తోత్రం అని పక్కన చెప్పుకొని ఆనందపడతారు. మంచి పిల్లల గురించి, పనికిమాలిన వాళ్ళ గురించి ఏం చెబుతారు? దరిద్ర పనులు చేసే వాళ్ళ గురించి ఏం చెబుతారు? గలీజు రకాల గురించి ఏం చెబుతారు? సిగ్గుపడతారు. భూమి మీద తండ్రి ఆనందపడితేనే బిడ్డకు కావాల్సిందని సమకూర్చినప్పుడు, పరలోక తండ్రి మనల్ని బట్టి ఆనందపడితే ఇక మనకి ఏదన్నా కొదువు ఉంటుందా? నీకోసం సమస్త ప్రకృతికి ఆజ్ఞ జారీ చేస్తాడు. అంటే ఒకసారి కాకపోతే ఒకసారి అన్న మైండ్ బాగుండాలండి. పద్దాకల చంచలం మైండ్ వేసుకొని ఊరక చంచలంగా బతికితే ఆ బతుకు అర్థమేముంది? దరిద్రంగా దారుణంగా బతుకును ముగించడం తప్ప. ఒకసారి కాకపోతే ఒకసారైనా మైండ్ సరిగా పనిచేయాలి. పద్దాకల ఒకసారి కాకపోతే ఒకసారైనా మైండ్ పనిచేయాలండి. కర్తవ్యం తెలుసుకోవాలి, జీవితపు విలువలు తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకొని అడుగులు వేయాలి. పద్దస్తమానం ఊరక పిచ్చి కూర్చొని వింటారా, పక్కకు పోయినాక మళ్ళీ మెంటలుగా చేస్తుంటారు. ఇంతసేపు విన్నారా, బయటికి పోయినాక మళ్ళీ పిచ్చిగా చేస్తూ ఉంటారు. మార్చుకోవాలి. దేవుడు నన్ను బట్టి సంతోషపడే విధంగా నా అడుగులు దిద్దుకోవాలి.